నమస్తే నేను జ్యోత్స్న. గండిపేట జలాశయం హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందించే వరప్రదాయిని. కానీ ఇప్పుడు అది ప్రమాదంలో పడుతోంది. గండిపేట గలీజ్ అవుతోంది. హిమాయత్ నగర్ పరిధిలోని చెరువు కట్ట దగ్గర కొందరు సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువులోకి వదులుతున్నారు. ఈ తతంగం ఎన్నాళ్ల నుంచి జరుగుతుందో తెలియదు, కానీ నిన్న మాత్రం ఓ వ్యక్తి ఇది గమనించి స్థానికుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తర్వాత వారిని జలమండలి అధికారులకు అప్పజెప్పాడు. పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటనతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది. ఇలా ఎన్ని రోజుల నుంచి వ్యర్థాలను వదులుతున్నారో అన్న సందేహం వ్యక్తమవుతోంది. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. నిన్న ఇక్కడ ఓ కట్టపై సెప్టిక్ ట్యాంక్ నుంచి కొందరు వ్యక్తులు మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువులోకి వదిలారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ ను నిలదీశారు. జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకొని డ్రైవర్ ను క్వశ్చన్ చేశాడు. అయితే శివనాయక్ కు సంబంధించిన వాహనమని, హిమాయత్ నగర్ నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి జలాశయంలో వదులుతున్నట్టు సదరు డ్రైవర్ సమాధానమిచ్చాడు. దీంతో ఆ అధికారి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఏంటి గండిపేట జలాశయంలో వ్యర్థాల వదులుకు సంబంధించి ఏంటి, ఎప్పటి నుండి జరుగుతుంది, ఏంటి? సదరు డ్రైవర్ ను క్వశ్చన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం చెప్పాడు? ఇది ఎప్పుడు జరుగుతూ ఇప్పుడు పట్టుబడ్డా, లేదంటే ఇదే మొదటిసారా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జంట జలాశయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హైదరాబాద్ సాగునీటికి చాలా ప్రధానమైన వనరుగా ఉంది. ఇప్పుడు ఈ మధ్య మనం ఆ వాటర్ ఎక్కువ వాడుకోవట్లేదు, కానీ అసలు ముందు చూపుతో అప్పుడు నిజాం ప్రభు నిర్మించినటువంటి ఆనకట్టగా దానికి పేరుంది. అలాంటి ఆనకట్ట ఈ రెండు జంట జలాశయాల్లో వాస్తవానికి చాలా వరకు ఇప్పటికే ఆక్రమణ పర్వం కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు కాలుష్యం అనేది కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉందనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితుల్లో చాలా మంది వ్యర్థాలకు సంబంధించి కావచ్చు, లాస్ట్ కి సెప్టిక్ సంబంధించిన ట్యాంకర్స్ కి సంబంధించి తీసుకొచ్చి ఆ వ్యర్థాలను బంద్ చేయడానికి విషయం అయితే తీవ్ర కష్టం పెడుతుంది. ఒక మంచినీటి వనరులుగా ఉన్నాయి, అలాంటి వాటిని పూర్తిగా కలుషితం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇటు ఎవరైతే మనకు జలమండలికి సంబంధించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత వెంటనే అతని ఆ వాహనాన్ని గుర్తించి సీజ్ చేయడం కూడా జరిగిపోయింది. కానీ ఇది ఇప్పుడే కాదు, చాలా రోజులుగా ఇలాంటి వ్యవహారం కొనసాగుతున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆందోళన అంతా కూడా కేవలం ఏదో భవనం నిర్మిస్తున్నారు, అక్కడ నిర్మిస్తున్న క్రమంలోనే సెప్టిక్ ట్యాంక్ తొలగించి ఇక్కడ ఆ వ్యర్థాలను పడేశారనేటువంటి విషయం అక్కడ చెప్పే ప్రయత్నం డైవర్ట్ చేశాడు. కానీ చాలా రోజులుగా ఇలాంటి వ్యవహారం జరుగుతోంది. చాలా వరకు ఇక్కడే తీసుకొచ్చి జలాశయాలను కలిపేస్తున్నారు. మిగతా వ్యర్థాలకు సంబంధించి కూడా ఇక్కడ తీసుకొచ్చి అంటే రమణ, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓకే, గతంలో దీస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా? ఇటువంటి జరుగుతుంది ఏమైనా అని చెప్పేసి ఆందోళన అక్కడ ఏమైనా వ్యక్తమైందా, లేదంటే ఇప్పుడు జరిగింది కాబట్టి గతంలో కూడా ఇలా జరుగుతోంది అని చెబుతున్నారా? అంటే చెత్త వ్యర్థాలకు సంబంధించి కొంత ఫిర్యాదులు ఉన్నాయి, కానీ మాకు మిగతా సంబంధించి అంటే ఈ వాటర్ లో కలిపేటువంటి దానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేవని మనకు జలమండలి అధికారులు చెప్తున్నారు. కానీ స్థానికులు చెప్తున్నారు అర్ధరాత్రిలో వాహనాలు వస్తూ వెళ్తున్నాయనేటువంటి విషయం అయితే చెప్తున్నారు. కనీసం ఈ ఇన్సిడెంట్ తోనైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది, నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపుగా పూర్తిగా ఆక్రమణకు గురైనటువంటి జలాశయాలకు సంబంధించి ఆ వైపు సమస్యతో బాధపడుతున్న సమయంలోనే ఇప్పుడు వ్యర్థాలు కూడా పూర్తిగా కలిసిపోయి మొత్తం వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ జంట జలాశయానికి సంబంధించిన వాటర్ను వాడుకోవాలన్నటువంటి ఒక ప్లాన్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మొత్తం వార్త అంతా కూడా స్థానికంగా కలకలెత్తుంది. సగం హైదరాబాద్ కు ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చాయి. అలాంటి వ్యర్థాలకు అంటే అలాంటి జలాలకు సంబంధించి ఖచ్చితంగా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా కట్టే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా జలమండలి అధికారులకు సంబంధించి ఫిర్యాదులు చేస్తున్నప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవచ్చని ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ కబ్జాలకు సంబంధించి కూడా చాలా వరకు వారి వరకే ఫిర్యాదులు వెళ్తున్నాయి. వారు ఆ తర్వాత ఇది జిహెచ్ఎంసీ సంయుక్తంగా కలిసి ఆక్రమణను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా చేయట్లేదు. ముఖ్యంగా చెత్త కూడా పెద్ద ఎత్తున డంప్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనకు చెత్త కూడా అవి ఆ పరిసరాల దృశ్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు ఏకంగా జలాలనే కలుషితం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుండడం మాత్రం ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం. అంటే రమణ, ఈ సెప్టిక్ ట్యాంక్స్ కు సంబంధించి రెగ్యులర్ గా సిటీలో ఉన్నటువంటివి ఇవి క్లియర్ చేసినప్పుడు ఎక్కడ వీటిని వదలాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు ఇక్కడికి రావడం అసలు ఏ టైంలో జరిగింది, ఏంటి అసలు రూల్ ఏంటి?
సాధారణంగా ఏవైనా వ్యర్థాలకు సంబంధించి ఉన్నప్పుడు దానికి ఒక పర్మిషన్ తీసుకోవడం ఉంటుంది. వాటిని శివారు ప్రాంతంలో తీసుకెళ్లి డంప్ చేసి దాన్ని చేయడం అనేది కామన్ గా జరిగే ప్రక్రియ. కానీ అలాంటి ఏది లేకుండా, ఒక ప్రక్రియ లేకుండా, అంటే మహానగరం విస్తరించిపోతుంది కానీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే నగరం విస్తరిస్తుంటుందో దాని తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతూ ఉండాలి. కానీ చాలా వరకు అలాంటి జరగట్లేదు. అదే ఆ కారణంగానే ఈ సంజట సడేమేలాగా వీళ్ళంతా కూడా ఏదో పని పూర్తి చేసుకునే పనిలో భాగంగా వీటిని చెరువులు, కుంటల్లో వదులుతున్న దృశ్యాలే కనిపిస్తుంటాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ఇది నిత్య కృత్యంగా మారిపోయి దీనిపై ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ వ్యర్థాల మూలంగా రేపు మంచి జలాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో చెరువులన్నీ కూడా కలుషితమైపోయినటువంటి బాధ మనం చూస్తున్నాం. అంటే రమణ, వీళ్ళకు పర్టికులర్ గా పర్మిషన్ ఇచ్చేటప్పుడే సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కు సంబంధించి పర్మిషన్ ఇచ్చినప్పుడే వాటిని తీసుకొని అది ఎక్కడ చేయాలి, ఏ విధంగా దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎక్కడ డంప్ చేస్తారు ఏంటి అనేది క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా. సో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఈ క్లీనింగ్ ప్రాసెస్ లో రూల్స్ ఎలా ఉన్నాయని? 100% నేను అన్నట్టుగా ప్రతి ఇలాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో, ఈ అంటే వ్యర్థాలను నిర్వహించేటువంటి సంస్థలు ఉంటాయో వాటికి సంబంధించి ప్రైవేట్ ఉన్నాయి, ప్రభుత్వం సంబంధించినవి ఉన్నాయి. వాటికి సంబంధించి ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పర్టికులర్ ప్లేసెస్ వాటి కోసం ఆల్రెడీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆ మెయింటైన్ చేస్తున్న సందర్భంలో ఈ రూల్స్ ను ఎవరు పట్టించుకోకుండా ఎవరికి వారుగా ఈజీగా పని పూర్తి చేసుకునేటువంటి భావనలోనే చెరువులను, కుంటలను వాడుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొంత నిఘా కూడా లేదనే విషయం మనకు కష్టం అవుతుంది. అందులో నిన్న మొన్నటి వరకు చిన్న చిన్న చెరువుల వరకే పరిమితమైనటువంటి ఇది ఇప్పుడు జంట జలాశయాల వరకు కూడా వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. నగరం విస్తరిస్తున్న వేళ ఈ ఏవైతే వ్యర్థాలకు సంబంధించిన నిర్వహణ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ముఖ్యంగా ఈ సెప్టిక్ ట్యాంకర్ సంబంధించి కూడా చాలా వరకు ఎక్కడ మనకు నిఘా అనేది లేదు. చాలా చోట్ల సెప్టిక్ ట్యాంకర్ సంబంధించిన మెయింటైన్ చేసే కంపెనీస్ పుట్టుకొచ్చాయి, ప్రైవేట్ సంస్థలు పుట్టుకొచ్చాయి. మరి వాటిని ఎక్కడ నిర్వహిస్తారు, వాటి వ్యర్థాలు ఎక్కడ పడేస్తారనే విషయంలో కూడా స్పష్టత లేదు. అధికారులు ముఖ్యంగా మున్సిపల్ సంబంధించిన సిబ్బందికి పరిధిలో ఉంటుంది. ఇది జలమండలికి కూడా కొంత లింక్ ఉంటుంది. కాబట్టి ఇరు పక్షాలకు సంబంధించి వారు ఒక సమన్వయంతో పనిచేసి ఇది ఖచ్చితంగా దీన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తే తప్ప ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేనటువంటి అభిప్రాయం చూస్తాను. రైట్ రమణ, అది జలాశయాలను కాపాడాలన్నా, నదులను పునరుజ్జీవం చేయాలన్నా, చెరువులను కాపాడాలన్నా కూడా దీస్ కైండ్ ఆఫ్ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది రమణ. గండిపేట జలాశయం హైదరాబాద్ మహానగర ప్రజలకు ఇది మంచినీరు అందించే వరప్రదాయిని. కానీ ఇప్పుడు అది ప్రమాదంలో పడుతోంది. గండిపేట గలీజ్ అవుతోంది అని చెప్పొచ్చు. ఇక హిమాయత్ నగర్ పరిధిలోని చెరువు కట్ట దగ్గర కొందరు సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువు నీటిలోకి వదులుతున్నారు. ఈ తతంగం ఎన్నాళ్ల నుంచి జరుగుతుందో తెలియదు కానీ నిన్న మాత్రం ఓ వ్యక్తి ఇది గమనించి స్థానికుల సాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తర్వాత వారిని జలమండలి అధికారులకు అప్పగించాడు. పోలీస్ స్టేషన్ లో సైతం కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది. ఇలా ఎన్ని రోజుల నుంచి వ్యర్థాలను వదులుతున్నారో అన్న సందేహం వ్యక్తమవుతోంది. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. నిన్న ఇక్కడ ఓ కట్టపై సెప్టిక్ ట్యాంక్ నుంచి కొందరు వ్యక్తులు మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువులోకి వదిలారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ ను నిలదీశారు. జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకొని డ్రైవర్ ను ప్రశ్నించాడు. అయితే శివనాయక్ కు సంబంధించిన వాహనమని, హిమాయత్ నగర్ నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి జలాశయంలో వదులుతున్నట్టు డ్రైవర్ సమాధానమిచ్చాడు. దీంతో ఆ అధికారి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇల్లు కాదు, నంబర్ లేదు. నువ్వు ఎట్లా వచ్చినావు? ఒకసారి ఫోన్ చేయి. అన్నా, మీరు ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటే దబ్బున ఈ కట్ట మీదకి రండి అన్న. అన్న, ఈ సెప్టిక్ ట్యాంక్ ఉంది కదా అన్న, ఇగో దీంట్లో పోస్తున్నారు. ఇగో దీంట్లో తెచ్చి ఈ గండిపేట చిల్లర బండ్లు పోస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ నింపుకొస్తున్నారు. మొత్తం బాత్రూమ్ అంతా తెచ్చి ఇల్లు పోస్తున్నారు. నేను బండి ఆపిన. వీళ్ళు ఎవరో నిరంజన్ అంట, కిరాయికి ఉంటాడంట, ఆయన చెప్పిండంట. ఇగో ఇతను అడిగితే చెప్తున్నాడు. ఏ నిరంజన్ రా బాబు, ఊళ్ళు రాయడా? ఫోన్ చేయి ఒకసారి, ఫోన్ చేయి.
ఆ? ఇల్లు కాదు, నంబర్ లేదు. నువ్వు ఎట్లా వచ్చినావు? ఒకసారి ఫోన్ చేయి. అన్నా మీరు ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటే దబ్బున ఈ కట్ట మీదకి రండి అన్న. అన్న ఈ సెప్టిక్